హలో అండి, నమస్తే. ఇప్పుడు జావాలోని స్ట్రింగ్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా. స్ట్రింగ్స్లోనే ఇంకొక మోడల్ చెప్తున్నాను. రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ ది స్ట్రింగ్ అంటే ఏంటంటే, ఏదైనా మనం అక్కడ ఎంటర్ చేసామంటే సేమ్ లెటర్ కానీ రిపీట్ అయ్యింది అంటే ఆ లెటర్ని అది రిమూవ్ చేసి మిగతాగా ఏదైతే కోడ్ ఉంటుందో అది మనకి అవుట్పుట్లో చూపించాలన్నమాట. అంటే ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే, మనం లైక్ సమ్ క్యాప్చాస్ కానీ ఏవైనా మనం పెడతాం కదా. వాళ్ళు కొన్ని కంపెనీస్కి ఏంటంటే క్యాప్చా ఎలా ఉంటుందంటే, యూజర్ ఐడీస్ కానీ కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట. వాటి ప్రకారం అవి ఫాలో అవుతారు. అలాంటప్పుడు ఇవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో కనుక మనం చూసుకుంటే ఏమవుతుందంటే, నేను డీపీ ఒక క్లాస్ తీసుకున్నాము. రిమూవ్ డూప్లికేట్ అనే ఒక మెథడ్ తీసుకున్నాం అనమాట. అందులోని స్ట్రింగ్ బిల్డర్ అని అంటే ప్రీ డిఫైన్డ్ క్లాస్ అనమాట ఇది. దీనికి ఎస్బీ అని ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఒక స్ట్రింగ్ని ఆల్రెడీ తీసుకున్నాను కదా ఇందాకలే ఎస్, ఆ తీసుకున్న ఎస్లోని అంటే మనం ఏదైతే ఒక నేమ్ తీసుకుంటామో ఆ వాల్యూని ఇది కౌంట్ చేస్తుంది అనమాట. ఎస్ డాట్ లెంత్ అంటే స్ట్రింగ్ డాట్ లెంత్ అనమాట. ఎంతవరకు ఉంటుందో దాని లెంత్ చూసుకొని చెక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ బూలియన్ అని తీసుకున్నాం. బూలియన్ క్లాస్కి మళ్ళీ సీన్ తీసుకున్నాం. అప్ టు 256 మనం క్యారెక్టర్స్ ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ లూప్ తీసుకున్నాను. అది ఎస్ డాట్ లెంత్ అంటే ఎంతవరకు స్ట్రింగ్ ఉందో నెంబర్ ఆఫ్ టైమ్స్ లూప్ రన్ అవుతుంది. లూప్ రన్ అయితేనే కదా మనకి రీడ్ చేస్తుంది. రీడ్ చేయాలంటే కంపల్సరీ లూప్ ఉండాలి. ఇప్పుడు సి తీసుకున్నాం అనమాట. ఈ సిలో ఏంటంటే ఒక్కొక్క లెటర్ రీడ్ చేస్తుంది, ఒక్కొక్క లెటర్ స్టోర్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ నాట్ సీన్ సి అన్నాం కదా, అంటే స్ట్రింగ్లోని ఒక్కొక్క లెటర్ చెక్ చేసిన తర్వాత అందులోని అది కంపేర్ చేసేటప్పుడు ఏ లెటర్ అయితే డిఫరెంట్గా ఉంటుందో అది ఎలిమినేట్ చేసి ఎస్బీ డాట్ అపెండ్ అంటే ఈ ఎస్బీ అనే ఆబ్జెక్ట్లోకి ఒక్కొక్క లెటర్ తీసుకెళ్ళి అపెండ్ చేస్తుంది అనమాట. మీన్స్ యాడ్ చేస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ సీన్ ఆఫ్ సి ట్రూ అంటే ఇప్పుడు ఏవైతే లెటర్ చేయగా మిగతా ఏవైతే ఉన్నాయో అవి ఇందులోకి యాడ్ చేసి మీకు రిటర్న్ ఎస్బీ డాట్ టు స్ట్రింగ్ మళ్ళీ అది స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి మళ్ళీ మీకు ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఇప్పుడు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ అంటే డ్రైవర్ కోడ్ని రన్ చేస్తుంది. స్ట్రింగ్స్ ఎస్లోని క్యాప్చాని ఇచ్చామంట. క్యాప్చాలోని సేమ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి సి అవి ఎలిమినేట్ అయిపోయి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రింట్ చేస్తుంది అనమాట. ఫైనల్లీ నాకు ఎస్లోకి ఏమొచ్చింది, రిమూవ్ డూప్లికేట్ తీసుకున్నాను కదా, అది ప్రింట్ చేయాలి. నెక్స్ట్ యూజర్ ఇన్పుట్ని ఎలా యాక్సెస్ చేయాలో ప్రోగ్రామ్ మీరు ట్రై చేయండి. రాకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. నెక్స్ట్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ చేసుకుందాము. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే ఆ డౌట్స్ బట్టి ఇంకా బాగా డిస్కస్ చేసుకుందాము. ఇవి బేసిక్ లెవెల్ ప్రోగ్రామ్స్ అనమాట. అడ్వాన్స్డ్కి స్టెప్ బై స్టెప్ అలా వన్ బై వన్ వెళ్తూ ఉందాము. ఇక్కడ చూసేటప్పటికి సిసిఏఏ ఆ రెండు రిమూవ్ అయ్యి మిగతావన్నీ ప్రింట్ చేస్తుంది. ఇలా ఏనేమైనా మనం తీసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సారీ, క్యాప్చ్ అని ఇచ్చాను, అందుకనే ఏ ప్రింట్ చేసింది.